నేను నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం, అప్పుడు దాకా డ్రగ్ అడిక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నిరాశ నిస్పృహల్లో ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు నా మిత్రుడు ఆపి నాకు యేసు ప్రభుని పరిచయం చేశాడు. నేను క్రైస్తవుడిని, నాకు యేసు ప్రభు తెలియదని కాదు, కానీ నేను నామకార్థ క్రైస్తవుడిని, చర్చికి వెళ్ళేవాడిని, క్వార్లో ఉండేవాడిని, యూత్ మెంబర్ని. కానీ యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోలేదు. చర్చికి వెళ్ళినంత మాత్రాన పరలోకంకి వెళ్తామని బైబిల్ చెప్పట్లా, కానుకలు వేసినంత మాత్రాన పరలోకంలోకి వెళ్తామని బైబిల్ చెప్పట్లా, పాటలు పాడినంత మాత్రాన పరలోకంలోకి వెళ్తామని బైబిల్ చెప్పట్లా, నువ్వు పాస్టర్ గారి పిల్లలైనంత మాత్రం నువ్వు పరలోకంకి వెళ్తావని బైబిల్ చెప్పట్లా. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మీ అమ్మ నాన్న క్రైస్తవులై ఉండొచ్చు, ఈ లోకరీత్యా క్రైస్తవుడు అనేటువంటి మతం నీ మీద రుద్దుండొచ్చు, కానీ పరలోకం నేను స్వీకరించదు. అది జరగాలంటే యేసు ప్రభు నీ బదులుగా చనిపోయాడని నువ్వు ఒప్పుకోవాలి, ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి. ఈ రాత్రి ఆ పని చేయడం నాకు ఇష్టమేనా?